వివాహం వంటి ప్రధాన జీవిత మైలురాళ్ల కోసం యువకులు లేదా యువత ఆర్థిక స్వతంత్రాన్ని ఎలా సాధించగలరు? జవాబు: ఆర్థిక స్వతంత్రం అంటే యుక్త వయస్సు వచ్చిన తరువాత కూడా స్వంతంగా డబ్బు సంపాదించడం మరియు వాటిని నిర్వహించడం. డబ్బు, బంధాలు మరియు ఆత్మగౌరవం యొక్క విలువను తెలుసుకునేలా 16 నుండి 21 సంవత్సరాల వయస్సు గల యువకులు లేదా యువత సంపాదించే అలవాటును పెంపొందించుకోవాలి. 21 సంవత్సరాలు నిండిన తరువాత వ్యక్తులు తమ వ్యక్తిగత ఇష్టాలు, అవసరాలు మరియు బాధ్యతలకు అనుగుణంగా డబ్బు సంపాదించాలి మరియు ఖర్చు చేయాలి. అదే సమయంలో వారి శ్రేయోభిలాషులకు కూడా మద్దతు ఇవ్వాలి. ఉదాహరణకు, ప్రజలు తరచుగా తమ జీవితకాల సంపాదనంతటినీ జీవితంలోని కొన్నింటి కోసం ఖర్చు చేస్తుంటారు. అవేంటంటే 1 వివాహం, 2 గృహ నిర్మాణం, 3 వైద్య చికిత్స, 4 విద్య, 5 చట్టపరమైన న్యాయం. ముగింపు: ఆర్థిక స్వతంత్రం అనేది మన అవసరాలను మనం అర్థం చేసుకోవడంతో మొదలవుతుంది. ప్రజలు తమ నిజమైన అవసరాలకు అనుగుణంగా సంపాదిస్తూ ఖర్చు పెట్టినప్పుడు వారి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలరు. అన్ని ప్రధాన ఖర్చులకు పరిష్కారాలు ఈ విధంగా ఉన్నాయి. 1 వివాహ ఖర్చులు అనేవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉండాలి. 2 ఇల్లు కట్టుకోవడం అనేది కుటుంబ ప్రణాళిక మరియు ఆదాయంపై ఆధారపడి ఉండాలి. 3 వైద్యం, విద్య మరియు న్యాయం వంటి వాటికి ప్రభుత్వం నుండి మద్దతు లభించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.